అడల్టర్డ్ ఐటమ్స్ కలిపారు అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆరోపణ. నెంబర్ 2, ఈ లడ్లని 1,00,000 లడ్లని అయోధ్యకు పంపించారు. అయోధ్యలో కూడా రామ మందిర నిర్మాణంలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు రామాలయం నిర్మాణానికి ఎంతో కష్టపడినటువంటి హిందువుల మనోభావాలు ఈ లడ్డూని పంపించి లడ్డూ తినటంతో దెబ్బతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్టార్ట్ యాక్షన్ ఇమ్మీడియట్గా. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఆ ఎల్లో కలర్ డ్రెస్ తోటి వెళ్ళి కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడగటం మొదలుపెట్టారు. కానీ అంతటితో సినిమా ఆగిందా? అబ్బే ఆగల. ఇక్కడ నుంచి రెడ్ కలర్ డ్రెస్సు అంటే హిందూ శాస్త్రాల్లో భవానీ మాల లేకపోతే రాఘవేంద్ర మాల ఇలా మాలలు వేసుకున్నటువంటి వ్యక్తులకు ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి డ్రెస్ ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక భవానీ మాల ఒకటి వేసేసుకొని పరగం అని చెప్పేసి తిరుపతి వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రాయశ్చిత్త దీక్ష పెట్టారు. అక్కడ పెట్టేసేసి ఆమెను హిందూ అన్అపాలజెటిక్ అని ఇంగ్లీష్లో కాసేపు, తమిళంలో కాసేపు, హిందీలో కాసేపు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారు? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూకి ఒక పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బీఫ్ కలిపారు. దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అన్యాయంగా ఒక భక్తుని యొక్క భావాలు, మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడో 2022లో 23లో 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక జంతు ప్రసాదాల్లో ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది సార్? అల్టిమేట్గా ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం ఇడిదిరిగి నిన్ను చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలు కుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి ఉంది. మాట్లాడలేని పరిస్థితుల్లో, అరవలేని పరిస్థితుల్లో నిమ్మకుండిపోయినారు. మీరు చేసినటువంటి ఆరోపణల పరిస్థితులతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి మీరు ఏ విధమైనటువంటి బేసిస్ లేకుండా పందికోవు, ఎద్దుకోవు అని మాట్లాడారు. దాన్ని అందుకొని ఈ సనాతన ధర్మాధికారి వెళ్ళిపోయి ధర్నా దీక్షలు, ప్రాయశ్చిత్త దీక్షలు, ఉపవాస దీక్షలు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మంది మనోభావాలు హిందువుల మనోభావాలే కాదండి, రాష్ట్రంలో, దేశంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇది హిందూ ధర్మమా?